Hello everyone, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please subscribe, like, share and comment. టైం అయితే ఎగ్జాక్ట్గా మార్నింగ్ 4 అయితే అయ్యింది. ఇంత ఉదయాన్నే ఎక్కడికరా నాయన అయితే మీరు అనుకోవచ్చు. మేము వెళ్తున్న ప్లేస్లో మినిమం 2 అవర్స్ అయితే నుంచోవాలి. 1 కిలోమీటర్ డిస్టెన్స్ లైన్లో అయితే నువ్వు వెయిట్ చేయాలి. అసలు ఏంటి ఆ ప్లేస్ అంటే కర్ణాటకలో ఉన్న ద మోస్ట్ ఫేమస్ అయిన 4 AM మనీ దమ్ బిర్యానీ. ఇది ఎగ్జాక్ట్గా హొస్కోటే అనే లొకేషన్లో అయితే ఉంది. సో ఈరోజు మనం అక్కడికి వెళ్ళి బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు ఫుల్ చెప్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇదే సిల్క్ బోర్డ్ జంక్షన్. ఇప్పుడు మనం వెళ్తున్న బ్రిడ్జ్ రీసెంట్గా ఓపెన్ అయింది. ఈ బ్రిడ్జ్ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ అంటారు. అరౌండ్ 40 నుంచి 50% ట్రాఫిక్ అయితే కంట్రోల్ చేసే బ్రిడ్జ్ అయితే ఇది. ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఒక సైడ్ మెట్రో ఉంటుంది, ఇంకొక సైడ్ అయితే బ్రిడ్జ్ ఉంటుంది, డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేద్దామని చెప్పేసి ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అయింది. రీసెంట్ గా 2-3 డేస్ బ్యాక్ ఈ బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశారు. మేము కావాలని బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్ళాము, మీకు కూడా ఇది చూపిద్దామని చెప్పేసి. ఈ బ్రిడ్జ్ అరౌండ్ 5 కిలోమీటర్స్ వరకు అయితే బ్రిడ్జ్ అయితే కంటిన్యూ చేశారు. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బ్రిడ్జ్ మాత్రం, డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ అయితే. డెవలప్ 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 బేసిక్ గా బిర్యానీ తినాలనిపిస్తే కనుక ఎవరైనా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అయితే వెళ్తారు. నేనైతే అరౌండ్ 51 కిలోమీటర్ అయితే వెళ్తున్నాను, అది ఓన్లీ బిర్యానీ కోసమే. బిర్యానీ కోసం 51 కిలోమీటర్స్ అండి, 100 కిలోమీటర్స్ అయినా వెళ్తాను. అంత పిచ్చి బిర్యానీ అంటే మనకి. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. Hello guys, this is Korman. రాట్లేదా? ఒకళ్ళు తిరిగినట్టు మనం కూడా క్రికెట్ నైట్ టిటింగ్ టిటింగ్ టిటింగ్. ఇడ్లీ కర్రీ ఇదే ఇందిరానగర్ రోడ్డు. సో ఇదే రోడ్లో నుంచి మనం బెంగళూరు మెయిన్ స్టేషన్ అయిన శ్రీ విశ్వేశ్వరయ్య టెర్మినల్ రైల్వే స్టేషన్ కూడా వెళ్ళే రోడ్ అయితే ఇదే. ఆంటీ ఆంటీ ఆగండి నువ్వు. ఓకే, అసలు ఇంత ఉదయాన్నే బిర్యానీ అసలు ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి అయితే నేను తెలుసుకున్నాను. నాకు తెలిసింది ఏంటంటే ఈ హోటల్ పెట్టడం గల మెయిన్ కారణం లారీ డ్రైవర్స్ కోసం అంట. సో అప్పట్లో లారీ వాళ్ళు ఎక్కువగా ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు వీళ్ళైతే బిర్యానీ దగ్గర ఆగి బిర్యానీ అయితే తినేవాళ్ళంట. సో అప్పటి నుండి బిర్యానీ అయితే ఇంత ఫేమస్ అయింది అని చెప్పేసి అక్కడ అంటున్నారు. ಇಲ್ಲ ನಿಂಗೆ ಅಮ್ಮ ಅಂದ್ರೆ 40 ನಿಮಿಷ ಆಗುತ್ತೆ ಇಲ್ಲಿಂದ ಹೋಗಕ್ಕೆ. ಟ್ರಾಫಿಕ್ ಮಾವ ಬರೀ ಎಲ್ಲ ಅಲ್ಲೇ ನಿಂತ್ಕೊಂಡು ನೋಡಿ, ಈಗ ಎತ್ಕೊಂಡ್ಬಿಡ್ತಾರೆ, ನೋಡ್ಬೇಕು ಬರ್ತಾರೆ ಅಷ್ಟೆಲ್ಲ. ಫ್ರೂಟ್ಸು ಗ್ರೀಟ್ಸ್ ಎಲ್ಲ ಬೇಕಂದ್ರೆ ಸಿಕ್ಕಾಬಿಟ್ಟು ಕಡಿಮೆ ಇಲ್ಲಿ. ಟ್ರಾಫಿಕ್ ಅದೇ ಮಂದೆ ಬಸ್ మంద. ఏ ఓకే 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 చెప్పు, అక్కడ బస్సు మాదే, ట్రాఫిక్ లో ఉండిపోయింది. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే.
ఫైనల్ గా మేము రీచ్ అవ్వాల్సిన ప్లేస్ కి అయితే సేఫ్ గా అయితే రీచ్ అయితే అయిపోయాము. కాకపోతే అక్కడ ఉన్న కార్లు చూసే మాకు ఫీజులు అయితే ఆఫ్ అయిపోయినాయి. ఏంద్రా స్వామి కార్లు ఎన్ని ఉన్నాయంటే కనుక అక్కడ మనుషులు ఇంకెంత మంది ఉంటారని చెప్పి మేము టెన్షన్ తో అలా ముందుకైతే వెళ్తున్నాము. సేఫ్ ప్లేస్ లో మా కార్ని అయితే మేము పార్క్ చేసుకొని అలా ముందుకైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అటు ఇటు ఎటు చూసినా సరే ఆల్మోస్ట్ కార్లు ఎక్కువ ఉన్నాయి. సో మేమే ఫస్ట్ వచ్చామంటే కనుక మాకంతా ముందే ఉన్నారంటే వీళ్ళు లెక్కన 3 o'clock 4 o'clock ముందే వచ్చుంటారు వీళ్ళు ఇక్కడికి. అయి చెప్ప మేమైతే లైన్లో అయితే నించుడిపోయాము. కాకపోతే అక్కడ ఉన్న క్రౌడ్ చూసి మేమైతే మెంటల్ అయిపోయాము. ఎందుకంటే 10-20 మంది కాదు, దగ్గరగా 2,000-3,000 మంది అయితే ఉన్నారు మా ముందర. సో వాళ్ళందరినీ దాటుకుని బిర్యానీ దగ్గర ఎప్పుడు వెళ్ళాలా అని చెప్పేసి మేము ఇప్పుడు చాలా వెయిట్ చేసాం. అరౌండ్ 1.5 hours అయితే మాకు టైం అయితే పట్టింది. ఈ క్రౌడ్ని చూసిన తర్వాత నాకైతే గుర్తొచ్చింది, ఏంద్రా స్వామి మనమైతే జాతరకు వచ్చామా ఏంటని చెప్పి అనుకున్నావు. అప్పుడు అనిపించింది ఇది జాతరే, కాకపోతే బిర్యానీ జాతర. వెళ్ళరా ఇంత మామ ఎంత లైన్ పన్ను. వారానికి 3 రోజుల హోటల్ ఓపెన్ లో ఉంటది. అది ఆదివారం, మంగళవారం, శుక్రవారం మార్నింగ్ 5:30 నుంచి 10 o'clock అయితే క్లోజ్ అయిపోద్ది. చూసారు కదా లైన్ అయితే ఎలా ఉంది. ఇక్కడ ఆ లోపలికి వెళ్ళాలి. ఇంకా అది స్టార్టింగ్ లో, మేమైతే ఇంకా ఈ రోడ్డు చివరిలో ఉన్న ఫుట్పాత్ మీదనే ఉన్నాం. ఇంకా ఇక్కడ నుండి ఆ లోపలికి అయితే ఇంకా వెళ్ళాలి నడుచుకొని. మరీ దారుణంగా ఉన్నది. వాట్ ఈస్ దిస్ ఇలా ట్రాఫిక్. జాతరలో కూడా ఉంటారు కదా. ఫుడ్ లవర్స్ కోసం అయితే నేను ఇది బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్తాను. అసలు ఎందుకు ఇక్కడికి ఇంతమంది జనం ఇంత ఉదయాన్నే వస్తున్నారని నేను తెలుసుకుంటే నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే, వీళ్ళు ఇక్కడ వాడే బిర్యానీ మసాలా పదార్థాలన్నీ వీళ్ళే ఓన్గా చేసుకుంటారంట. అండ్ నెక్స్ట్ మటన్ కోసం కూడా వీళ్ళు ఎక్కడ బయట నుంచి తీసుకోవాలంట. వీళ్ళే గొర్రెలు పెంచుకొని అదే గొర్రెలు వీళ్ళు యూజ్ చేస్తారంట మటన్కి. అండ్ తర్వాత వీళ్ళు ఎక్కడ గ్యాస్ స్టవ్ మీద కూడా ఏం బిర్యానీ అయితే చేయరంట. ఓన్లీ కట్టెల మీద వీళ్ళు వండుతారంట బిర్యానీని కూడా. అందుకే మరి ఇంత టేస్ట్ అనుకుంటా నాకు తెలిసి. బట్ మేము ఈ లైవ్లో నుంచున్నప్పుడు కూడా వచ్చే స్మెల్తో మేము అయితే ఫిదా అయిపోయాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది స్మెల్ కూడా. ఇంత ఉదయాన్నే వస్తే ఇదే పరిస్థితి, నిద్ర వచ్చేసి ఆటోమేటిక్గా. ఎందుకంటే మేమే 4:30-5 o'clock వచ్చామంటే వీళ్ళు మాకంటే ముందు వచ్చి ఉంటారు. ఇంకా తినేసి ఆడవాళ్ళు పడుకుంటున్నారు. ఇక్కడ మీరు ఇంకొకటి చూసినట్టయితే కొంతమంది బిర్యానీ తినేసి ఫిదా అయిపోయా తెలియదు, లేకపోతే ఏమైపోయో తెలియదు, ఫుల్ కింద అయితే పడుకుని పోయారు. నిద్ర చేస్తున్నారు బిర్యానీ తిన్న తర్వాత. మన మందు గురువు గారు అనుకుంటా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. బిర్యానీ తీసుకునే ముందు ఫస్ట్ అయితే మనం టోకెన్ తీసుకోవాలి. టోకెన్కి సపరేట్ లైన్ ఉంటుంది. టోకెన్ తీసుకున్న తర్వాత బిర్యానీ అయితే మనకి ఇస్తారు. ఒక బిర్యానీ వచ్చి 280 రూపాయలు అయితే పడుతుంది ఒక బిర్యానీ. మీకు కబాబ్ కావాలంటే కానీ కబాబ్ టోకెన్ కూడా అక్కడే తీసుకోవాలి. కబాబ్ 120 రూపీస్ అయితే కబాబ్ ఛార్జ్ చేస్తారు. సో అలా టోకెన్స్ తీసుకున్న తర్వాత మనం వెళ్ళి మన బిర్యానీ అయితే తీసుకోవాలి. ఇవే బిర్యానీ టోకెన్స్. ఈ బిర్యానీ టోకెన్స్ ఇస్తేనే వాళ్ళు అక్కడ మనకు బిర్యానీ అయితే ఇస్తారు.
అప్పుడే బిర్యానీ వేడివేడిగా సర్వ్ చేసి అయితే మన చేతిలో అయితే పెడతారండి. చాలా వేడిగా ఉంది. క్వాంటిటీ కూడా బాగా ఎక్కువ ఇచ్చారు. అండ్ ఇక్కడ మాకు బాగా ఇష్టమైనది ఏంటంటే రైతా, అదే మన మసూర్ బజ్జీ. ఇది మాత్రం టేస్ట్ వేరే లెవెల్లో ఉంది. ఫుల్ గా నేనైతే బిర్యానీ తింటే స్టార్ట్ చేశాను. బిర్యానీ ఫస్ట్ మధ్య ఫిదా అయితే అయిపోయాను. పీస్ కానివ్వండి, దమ్ అయితే ఏకదమ్గా దమ్ అయింది. బిర్యానీ మాత్రం పీస్ కానీ, బిర్యానీ కానీ, కబాబ్ కానీ మొత్తం ఆల్రౌండ్ ఎక్సలెంట్ గా అయితే ఉంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో అయితే ఉన్నాయి. అందుకే ఇంతమంది జనం నాకు తెలిసి. బట్ టేస్ట్ పరంగా అయితే నో కాంప్రమైజ్. 100 కాదు 200% బెటర్ గా ఉంది టేస్ట్. ಹೆಂಗಿದೆ ಮೊನ್ನೆ ಬಿರಿಯಾನಿ? ಬಿರಿಯಾನಿ ಸೂಪರ್ ಆಗಿತ್ತು. ಮಿನಿ ಬಿರಿಯಾನಿ ಅಂತ ಬಂದಿದ್ರಿ, 280 ರುಪೀಸು. ಕಣ್ಣು ಮುಚ್ಕೊಂಡು ತಿನ್ಬೋದು, ಮಸ್ತ್ ಆಗಿತ್ತು. ಎಲ್ಲರೂ ಬಂದ್ರಿ, ನೀವು ತಿನ್ರಿ, ಎಂಜಾಯ್ ಮಾಡಿ. ಮಗ ಬಿರಿಯಾನಿ ಚೆನ್ನಾಗಿತ್ತು, ಒಂದಿದಕ್ಕೆ ಬರ್ತೆ. ಅದೇ ಬೆಳಿಗ್ಗೆ ಹೊತ್ತು ಜಾಸ್ತಿ ತಿನ್ನಕ್ಕಾಗಲ್ಲ, ಕಮ್ಮಿ ತಿನ್ನಕ್ಕಾಗಲ್ಲ. ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీశారు. బిర్యానీ ప్రసాద్ వర్త్ మామ, వర్త్ బిర్యానీ అయితే ఆఫ్టర్ లాంగ్ టైం ఆంధ్ర వైపు ఇచ్చి పడేసింది అంతే. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రాజ్దేవ్ క్రేజీ వ్లాగ్స్.